న్యూస్ చూస్తే భారత్పై వేసిన సుంకాలు తగ్గిస్తామంటున్నారు ట్రంప్. భారత్లో జరుగుతున్న వాణిజ్య చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. టారిఫ్లు తగ్గిస్తామంటూనే ఎప్పుడు తగ్గించేది మాత్రం చెప్పట్లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వరుసగా అనేక దేశాలపై టారిఫ్లు విధించాడు. రష్యా నుంచి ఆయిల్ కొనే విషయంలో అమెరికాని లెక్క చేయలేదు భారత్. దీంతో మన దిగుమతులపై 50% టారిఫ్ విధించాడు ట్రంప్. ఇదంతా ఆయిల్ కొనుగోళ్లు తగ్గించి రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే అని చాలాసార్లే ప్రకటించారు. ఇప్పుడు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించిందనే సంకేతాల నేపథ్యంలో టారిఫ్ తగ్గించే సంకేతాలు కూడా మొదలైపోయాయి. మోదీ తన మిత్రుడని, గతంలో రష్యా ఆయిల్ విషయంలో తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పదే ప్రకటన చేశారు. ఈ మాటలు భారత విదేశాంగ శాఖ ఖండించింది కూడా. అయితే ఈ మధ్య ఆయిల్ కంపెనీలపై ఆంక్షల తర్వాత భారత్ రిఫైనరీలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు తగ్గించాయనే వార్తలు వచ్చాయి. మరోవైపు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్పై చర్చలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కొలిక్కి మాత్రం రాలేదు. వాణిజ్య ఒప్పందంపై మరోసారి చర్చలు జరుగుతున్న తరుణంలో ట్రంప్ భారత్పై టారిఫ్ల గురించి కీలక ప్రకటన చేశారు.